హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో ఎంతో హెల్దీ అయిన స్వీట్ పొటాటో చిలకడ దుంపతో ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో చూద్దాం. చాలా తక్కువ టైంలో ఎంతో సాఫ్ట్గా, స్పంజీగా అండ్ టేస్టీగా ఈ ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చిలకడ దుంపల్ని మట్టంతా పోయేలాగా శుభ్రంగా కడిగి ఉడికించుకొని తీసుకోండి. నేను ఇక్కడ ఉడికించిన 2 చిలకడ దుంపల్ని తీసుకున్నాను. ఇలా ఉడికిన ఈ చిలకడ దుంప మీద నుంచి పొట్టంతా కూడా తీసేయాలి. చాలా ఈజీగా ఊడొస్తుంది. ఇలా రెండిటిపై నుంచి పొట్టంతా తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా మీడియం సైజులో పీసెస్గా కట్ చేసుకోండి. ఈ చిలకడ దుంప ఉడకడానికి కూడా పెద్దగా టైం పట్టదు, ఒక 10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో కాచి చల్లార్చిన 1 కప్పు పాలు వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకుందాం. ఈ స్వీట్ పొటాటో ఆల్రెడీ తీయగానే ఉంటుంది కాబట్టి పెద్దగా షుగర్ అవసరం ఉండదు. మీరు స్వీట్నెస్ని చూసుకొని షుగర్ వేసుకోండి. ఇప్పుడు వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా స్మూత్గా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ గోధుమ పిండి వేసుకుందాం. అండ్ ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పొడి పిండిని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ పొటాటో పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త థిక్నెస్గా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మరీ జారుగా కాకుండా దోశ పిండి కంటే కొంచెం థిక్గా మిక్స్ చేసుకోండి. చూడండి, ప్యాన్ కేక్ బ్యాటర్ అనేది మీడియం కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలి. అండ్ ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంతో ప్యాన్ కేక్స్ వేసుకుందాం. స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి అంతా కూడా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుంటూ ప్యాన్ కేక్స్లా వేసుకుందాం. నేను ఇక్కడ చిన్నగా వేస్తున్నాను, మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు. ప్యాన్లో ఎన్ని వీలైతే అన్ని ప్యాన్ కేక్స్ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. 1 నిమిషం తర్వాత మూత తీసి వీటిని ఒక్కొక్కటిగా మరొక సైడ్ తిప్పుకొని కాల్చుకుందాం. లో ఫ్లేమ్లోనే మరొక నిమిషం కుక్ చేసుకున్నాక వీటిని ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా ఇలా ప్యాన్ కేక్స్లా వేసుకోండి. ఇలా హెల్దీ అండ్ టేస్టీగా రెడీ అయిన ఈ స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్ చాలా సాఫ్ట్గా, స్పంజీగా అండ్ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఓసారి ప్యాన్ కేక్స్ ట్రై చేసి చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.